ఈ చామదుంపలు ఎలా వచ్చాయో చూద్దాం రండి. మా నాన్నగారి అలవాటు నాకు కూడా వచ్చింది, ఇంట్లోనే మొక్కలు పెంచడం. ఈ సంవత్సరము మా మామిడి చెట్టు ఫస్ట్ టైం కాయలు కాసి పూలు పూస్తే ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలే. ఈ చెట్టు కోసం, ఈ మామిడికాయల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇంకా మా ఇంట్లో చామదుంపలు కాయడం, అవి వెంటనే వండుకొని ఎంత రుచిగా అనిపించాయో. చామదుంపలు ఇంట్లోనే మన గార్డెన్లోనే పండించవచ్చు. చిన్న తొట్టిలో ఈ చామదుంపల ఆకులు వేసి పెట్టినప్పుడు చామదుంపలు ఉన్నాయా లేవా అంటూ ఒకరోజు గుణపం పెట్టి తవ్వేసి చూస్తే అందులో 1/2 కిలో చామదుంపలు వచ్చేసాయి. అవి వెంటనే వండేసి వాటిని చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా అనిపించింది. ఒక తొట్టిలో మట్టేసి ప్రతిరోజు వండుకునే కూరగాయ తొక్కలన్నీ ఎరువుగా వేసి మట్టిని సారం చేసి వెజిటబుల్స్ వేస్తే ఎరువులు లేకుండా మంచి కూరగాయలని పండించుకోవచ్చని ఇదే నిరూపించుకుంది. నిజంగానే మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎంతో బాగా అనిపించింది. ఈ కాకరకాయలు మా ఇంట్లో వచ్చినప్పుడు ఈ జాలికి అవతలు ఉన్న కాయని ఎలా కొయ్యాలా అని ప్లాన్ వేసి దాన్ని అక్కడే కట్ చేసి ఒక టెక్నిక్ యూస్ చేసి దాన్ని కట్ చేసి తీసి లాగి కూర వండేసుకుని, ఇలాగే టమాటాలు, దానిమ్మకాయలు, గోరింటాకు అన్నీ ఉంటాయి మా ఇంట్లో. మీరు కూడా ఇలా చేస్తే ఆ ఆనందమే వేరు. నచ్చిందా? ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కనెక్షన్ ఉండడం మర్చిపోకండి.